ప్రైజ్ ది లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈ ఉదయకాలం ఎలాగున్నారు? ప్రతిరోజు ఆయన ఒక వాగ్దానం వింటూ బలం పొందుకుంటున్నారని నమ్ముచున్నాను. ఈరోజు చాలా చాలా కష్టపడిన వారికి దేవుడు చక్కని వాగ్దానం ఇస్తున్నాడు. నిర్గమకాండము 17వ అధ్యాయము 12వ వచనం. ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. బరువు పెరిగిందా? కష్టాల పాలైపోయావా? నీ వల్ల ఏమీ జరగట్లేదా? శక్తి సరిపోవట్లేదా? చాలా బరువు అయిపోయింది, ఇంకా చేతులు పైకి ఎత్తలేకపోతున్నావా? దేవుడు నిన్ను చూసి ఒక మాట చెప్తున్నాడు. నీవు ఏదైతే చేయలేకపోతున్నావో, నీ చేతులు బరువుగా ఉన్నప్పుడు దేవుడు ఇద్దరు వ్యక్తులను పంపించబోతున్నాడు. ఒకరు ఈ పక్కన ఒకరు ఆ ప్రక్కన ఉండి నీ చేతులు పైకెత్తి నీ బరువుని వారు సగం తీసుకొని నీవు గెలుపు పొందుకునేంత వరకు నీకు సహాయం చేయబోతా ఉంటున్నారు. మోషే చేతులు బరువెక్కినప్పుడు అహరోను హూర్లను దేవుడు పంపించి ఆయన చేతులు పైకి ఎత్తినప్పుడల్లా గెలుపు వస్తూ ఉంది. ఆయన చేతులు దించినప్పుడల్లా విజయము చూడట్లేదు. కాబట్టి అహరోను హూర్లను దేవుడు పంపించాడు. మోషే సొంతంగా చేతులు ఎత్తలేనంతగా బరువు ఎక్కినప్పుడు అప్పుడు వారు వచ్చి చేతులను ఎత్తారు. అలాగే నీ జీవితంలో కూడా నువ్వు ఎక్కడైతే నా వల్ల కావట్లేదు, నా సహాయము ఎవరైనా వస్తే బాగుంది అనుకుంటే దేవుడు ఒక్కరిని కాదు ఇద్దరిని నీ జీవితంలో పంపించబోతున్నాడని ప్రవచనాత్మకంగా ఈరోజు వాగ్దానం. నీ బాధ్యతలు పంచుకోవడానికి పంపిస్తున్నాడు. నీవు చేతులు ఎత్తలేక పైకి ఎత్తలేక పోరాటంలో శక్తి లేక నీవు పడుతున్న ప్రయాసాన్ని చూసి నీ యుద్ధంలో అలసిపోతున్నావు. అయితే దేవుడు ఇద్దరిని పంపిస్తున్నాడు. నీ ఒంటరిగా కాకుండా, ఒంటరిగా నిలబడకుండా నీ కొరకు సహాయం చేసే ఇద్దరు వస్తూ ఉంటున్నారు. ఓడిపోతున్న అనుభవాలు కలిగి ఉన్నావా? నీ కుటుంబ పోరాడలేక చేతులు దించేస్తున్నారా? చేతులెత్తి ప్రేయర్ చేయలేక నీవు చేతులు దించేస్తున్నావా? ఈరోజు ప్రభా అని నువ్వు చేతులు ఎత్తంగానే నీ కొరకు ఇద్దరు వ్యక్తులు వచ్చి నీ పోరాటంలో గెలుపునివ్వడానికి వస్తూ ఉంటున్నారు. ఈరోజు దేవుడి యొక్క వాగ్దానం చాలా గొప్పగా ఉంది. కాబట్టి వాగ్దానం స్వీకరిద్దాం. ఎవరో తెలియని వారు వచ్చి నీకు బలంగా నిలబడబోచున్నారు. నీ వెనుక చూస్తే ఎవరు లేరు, అందరూ వదిలిపెట్టుంటారు. నీ కుటుంబము నీ యొక్క బరువు బాధ్యతలను వహించుకోవట్లేదు, కానీ ఈ ఇద్దరు వ్యక్తులు రాబోచున్నారు. నీ సమస్త భారాన్ని బరువును వారే వహించబోచున్నారు. దేవుడు పంపించిన దేవదూతలు కావచ్చు, లేక దేవుడు పంపించిన గొప్ప మనుషులు కావచ్చు. ఈరోజు ఈ వాగ్దానం ఎవరైతే నమ్ముచున్నారో నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ వాగ్దానం నాకు కూడా కావాలని నేను కోరుకుంటూ మీతో కలిసి ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రభా యేసయ్య, పోరాటంలో శక్తి లేనప్పుడు మనుషులను, సహాయకులను, శూరులను, వీరులను, ధీరులను, న్యాయాధిపతులను, జ్ఞానులను, రాజులను, రాణులను, సేనాధిపతులను పంపించే దేవుడు, ఈరోజు నాయన అయ్యా చేతులు బరువెక్కిపోయాయి, నా వల్ల అవ్వట్లేదు, ఇంకా నేను అలసిపోయాను, ఈ పోరాటంలో గెలుపు రావాలంటే నేను చేతులు ఎత్తలేకపోతున్నాను అని ఎవరైతే అంటున్నారో వారి జీవితంలోనైనా ఇద్దరు వ్యక్తులను పంపిస్తున్నావు అని చెప్పావు, సహకారులను, ఉపకారులను పంపిస్తున్నావు అని చెప్పావు నాయన. ఇది మాకు ఎంతో అవసరమైన వాగ్దానం. ప్రతి బిడ్డ జీవితంలో సహకారులు వచ్చునుగాకని ప్రకటిస్తున్నాం. నీవు చెప్పిన వాగ్దానం ఇది మాకే అని నమ్ముచున్నాం. అహరోను హూరు లాంటి వారు వస్తున్నారు కాక అని మేము నమ్ముచున్నాం. ఈ పోరాటంలో మాకు గొప్ప గెలుపు ఉందని మేము నమ్ముచున్నాము నాయన. నీవు సహాయకుడు అని నమ్ముచు. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సో ప్రేయర్స్లోనండి విన్నాం కదండి, ఎప్పుడైతే అలసిపోయావు గాడ్ ఈస్ సెండింగ్ పీపుల్. కాబట్టి ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు 2 people are coming to help me అని విశ్వాసంతో పెట్టండి. మే గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్రైజ్ ది లార్డ్.